భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పోస్టల్లో మల్టీ టాస్కింగ్ మరియు సార్టింగ్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు. పోస్టల్ జాబ్స్ 2022 పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్, పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్తో పాటు ఇతర పోస్టులు. ఇండియన్ పోస్టల్ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 188 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 61, మెయిల్ గార్డ్, పోస్ట్ మ్యాన్ 56, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీ టాస్కింగ్ పోస్టులకు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మిగిలిన పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టును స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్నారు. 10 ఇంటర్ అర్హతతో పాటు సంబంధిత క్రీడల్లో నైపుణ్యం సాధించిన క్రీడాకారులు మాత్రమే ఈ నోటిఫికేషన్కు అర్హులు. క్రీడా నైపుణ్యం కలిగిన వారు సర్టిఫికెట్స్ ఉండాలి. ఈ పోస్టుకు దరఖాస్తు ప్రక్రియ అనేది అక్టోబర్ 23 నుంచి ప్రారంభం అయ్యింది. నవంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నెలకు 18,000 నుంచి 56,900 మధ్య వేతనం ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు 25,000 నుంచి 81,100 మధ్య చెల్లిస్తారు. పోస్ట్ మెయిల్ గార్డ్ పోస్టులకు 21,700 బేసిక్ వేతనంతో మొత్తం 69,100 జీతంగా లభిస్తుంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను మీరు https://dop sportsrecruitment.in అనే వెబ్సైట్ని సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఈ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా మీకు పోస్టల్కు సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాలంటే కంపల్సరీగా మరి స్పోర్ట్స్ కోటాలో ఈ పోస్టుని భర్తీ చేస్తున్నారు. కాబట్టి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కలిగినటువంటి అభ్యర్థులు, అలాగే ఎవరైతే 10 మరియు ఇంటర్ పాస్ అయి ఉంటారో అటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటాకు పోటీ తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా వరకు అప్లై చేసుకున్న వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరి దీంతో పాటు మామూలు పోస్టల్ నోటిఫికేషన్ కోసం చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పోస్టల్ జాబ్స్ కు సంబంధించినటువంటి సమాచారం ఎప్పుడు విడుదలైనా కూడా మన భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఇది పోస్టల్ జాబ్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.